బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మోదుగుల కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు. మోదుగుల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. కిషోర్, గంట నుంచి గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటితో పాటు ఆఫీసు, దాంతో పాటుగా ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. అయితే దాదాపు గంట నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు సుధాకర్ రెడ్డిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఎలక్షన్ కు సంబంధించిన వివరాలను, ఖర్చులను విచారిస్తున్నామని చెప్తున్నారు. కానీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రం మరో 12 గంటల్లో ఎన్నికలు ఉన్న సమయంలో ఇలా ఐటీ దాడులు చేయడం పూర్తిగా తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే పూర్తిగా ప్రజలంతా తనతో ఉన్నారు కాబట్టి ఒక కుట్రపూరితంగా ఇలా దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాదాపు గంట నుంచి విచారణ చేస్తున్నారు. దాదాపు మరొక గంట పైగా పట్టే అవకాశం అయితే ఉంది. అటు సుధాకర్ రెడ్డి ఇంట్లో కూడా దాదాపు 4 నుంచి 5 అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఇటు వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో కూడా విచారణ జరుగుతుంది. దాదాపు గంట నుంచి విచారిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కేవలం తమను టార్గెట్ చేసి ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ ఉంది. కానీ అదేమీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇంట్ల పైన కూడా దాడులు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో రాత్రి గల్లా జయదేవ్ వాళ్ళ ఇంటి పైన ఎలక్షన్ కు సంబంధించిన అధికారులు భారీ స్థాయిలో గల్లా జయదేవ్ ఆఫీస్ పైన గల్లా జయదేవ్ ఆఫీస్ లో భారీ స్థాయిలో డబ్బులు ఉన్నాయన్న అనుమానంతో దాడి చేశారు. దాదాపు 35 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కానీ ఐటీ రైట్స్ జరుగుతున్నాయని డ్రామా ఆడటం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా గుంటూరు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటిపైన దాడులు అయితే కొనసాగుతున్నాయి. విచారిస్తున్నామని చెప్తున్నారు. దాదాపు మరొక గంట నుంచి 2 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కిషోర్, ఐటీ అధికారులు ఏమన్నా చెప్తున్నారా? కారణాలు ఏంటి? అసలు దీనికి సంబంధించి వివరాలు ఇచ్చారా బయటికి? అయితే ఇప్పటి వరకు ఐటీ అధికారులు వివరాలు అయితే వెల్లడించలేదు. దాదాపు గంట నుంచి అయితే విచారణ కొనసాగుతూ ఉంది. బయట పోలీసులు సహాయం తీసుకున్నారు. లోపలైతే విచారణ జరుగుతుంది. ఐటీ అధికారులు కనీసం మీడియాని కూడా లోపలికి అలౌ చేయలేదు. విచారణ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. దాదాపు గంటకు పైగా పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే రేపు మార్నింగ్ పోలింగ్ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన మోదుగుల ఇంటిపై దాడి చేయడం, ఈ రకంగా సోదాలు చేయడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? పూర్తి స్థాయిలో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ సోదాలు జరుగుతున్నాయనుకోవచ్చు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా అదే చెప్తూ ఉన్నారు. దాదాపు ప్రజలంతా తనతో ఉన్నారు. దాన్ని చూడలేకే కుట్ర పన్ని ఈ దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. నాకు ప్రజా బలం ఉన్నంత వరకు నన్ను ఏం చేయలేవు. ఈ దాడులకు నేను దడిచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా లీగల్ చట్టానికి అనుగుణంగానే ఖర్చులు చేశాము. వాటినన్నింటినీ వివరిస్తున్నాము. పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా తమ మీద దాడులు చేయిస్తున్నారంటూ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే కేవలం 12 గంటల సమయం, ఇంకా ఎలక్షన్ కి 12 గంటల సమయం ఉంది. ఈ నేపథ్యంలో ఏకకాలంలో ఆయన చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్ రెడ్డితో పాటు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆఫీసు, అలానే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటి పైన దాడి చేయడాన్ని ప్రజలే గమనించాలి. పూర్తి స్థాయిలో తమ ఆత్మస్థైర్యాన్ని, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ దాడులు జరుగుతున్నాయని కూడా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అయితే భారీ స్థాయిలో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటి దగ్గరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటూ ఉన్నారు. కిషోర్, థ్యాంక్ యూ అశోక్.